ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లో మావోయిస్టులకు తేరుకోని దెబ్బ తగిలింది. కేంద్ర కమిటీ సభ్యుడు చలపతి మరణించారు. ఆయన డెడ్ బాడీ ఫోటోలు కూడా రిలీజ్ అయ్యాయి. చలపతి అలియాస్ రామచంద్రారెడ్డి ప్రతాప్ రెడ్డి చిత్తూరు జిల్లాకు చెందినవారు. తవనంపల్లి మండలం ఎగువ మత్యం గ్రామానికి చెందిన ఆయన సెరికల్చర్ చదివారు. విప్లవ సాహిత్యం చదివి 35 ఏళ్ల క్రితమే అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడని, తర్వాత ఎప్పుడూ చూడలేదని ఆయన కుటుంబ సభ్యులు చెబుతున్నారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. జిల్లా పుతులపట్టు నియోజకవర్గంలో ఒకే రోజు 2 ఘటనలు చోటు చేసుకున్నాయి. ఏదైతే తాను నమ్మిన సిద్ధాంతం కోసం పోలీసుల ఎన్కౌంటర్లో ప్రాణం వదిలాడు ఒక సిద్ధాంతకర్త. మరో యువకుడు దేశం కోసం సరిహద్దు ప్రాంతంలో మస్కర్ల తూటాలకు బలైపోయాడు. మొత్తం మీద చూస్తే ఒకే నియోజకవర్గం, ఒక పక్కన బంగారుపాలెం మండలానికి చెందిన యువకుడు కార్తీక్ యాదవ్ కాశ్మీర్ బార్డర్లో చనిపోతే, రామచంద్రారెడ్డి ప్రతాప్ రెడ్డి, ఇంటి పేరు రామచంద్రారెడ్డి, ప్రతాప్ రెడ్డి అనే అసలు పేరు, అలియాస్ చలపతి, మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు మృతి చెందాడు ఎన్కౌంటర్లో. సోదరుడి కుమారుడైన ఉదయ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా ఆయన వదిన కూడా ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు చెప్పండి సార్, ఎలా ఉండేవాడు మీ బాబాయ్ మీతో? బాబాయ్ పెద్దయ్య? చిన్న ఆయన. మీ బాబాయ్ ఎలా ఉండేది? ఆయన మేము చిన్నప్పుడే చనిపోయినాడు. మాకు చిన్న ఆయనగా తెలుసు అంతే. మాకు బుద్ధి ఇది అంత ఇదిగా లేదు. కానీ చదువుకునేటప్పుడు అంత మంచి క్లవర్గా అన్నీ చేసి బాగా చదివి ఇది చేసి ఎంఎస్ పిహెచ్డి అంతా చేసేసి వెంటనే చదువు అవుతున్న వెంటనే జాబ్ వచ్చేసింది. జాబ్ అవుతానే మదనపల్లి జాయిన్ అయినాడు. మళ్ళీ ఆడ నుంచి ట్రాన్స్ఫర్ పైన విజయనగరం వెళ్ళారు. విజయనగరం పోయినాక అక్కడ మావోయిస్టులతో పరిచయం ఏర్పడి దీంట్లో ఆయన అట్లే ఇదైపోయినాడు. అప్పటికి మాకు డిపార్ట్మెంట్, మా చిన్న ఆయన సెరికల్చర్ డిపార్ట్మెంట్ ఉన్నాడు కదా, ఆయన ద్వారా విషయం తెలిసింది. కానీ ఆయన పోయి పిలుచుకొని వచ్చేస్తామనే దీంట్లో ఆయన కూడా అక్కడికి వెళ్ళినారు. పోయి నువ్వు ఉద్యోగం వద్దు, మనకేమవద్దు, మనం ఇంటికి వెళ్ళిపోదాము, ఆడ అన్న చనిపోయినాడు, పిల్లకాయలు ఇద్దరు వాళ్ళు ఇదిగా ఉండారు, ఇది అనేసి కూడా చెప్పి అన్ని విధాలుగా చేస్తే కూడా ఆయన వినలే. కానీ బలింతంగా పట్టుకొని వచ్చేద్దామనేసి పిలుచుకొని వస్తే రైల్వే స్టేషన్కి వచ్చినాక మళ్ళీ ఏదో చెప్పేసి మళ్ళీ పరారైపోయినారు. దీంతో మధ్యలో ఎప్పుడైనా వచ్చాడా? రాలేదు. మీరు అసలు ఆయన చూడలేదు అంటే, ఏదైతే అజ్ఞాతంలో వేయించిన తర్వాత మీరు పెద్ద అయిన తర్వాత ఇప్పటి వరకు ఆయన చూడలేదు. ఇప్పుడేమన్నా మీకు పోలీసుల సమాచారం ఇట్లా ఏదైతే చలపతి అలియాస్ రామచంద్రారెడ్డి ప్రతాప్ రెడ్డి మరణించాడు, మీరు ఏమన్నా మృతదేహం తెచ్చుకుంటారా అని ఏమన్నా అడిగారా? మాకు కూడా మృతదేహం కరెక్ట్గా మా చిన్నాయన అని నాకేమో ఇదిగా ఉంది. ఆ ఫోటో చూసి ఇంకా మా చిన్నాయనే అని చెప్పి అనుకున్నాము. దీని ముందు ఒకసారి కూడా ఎన్కౌంటర్లో చలపతి చనిపోయినాడు అనేసి చేసినారు. కానీ మళ్ళీ అప్పుడు తప్పించుకొని పరారైపోయినాడు, ఇదిగా చెప్పినారు. దానివల్ల ఇప్పుడు కూడా ఫోటో చూసి మేము చేసుకుంటా ఉన్నామే, కానీ మాకు మృతదేహం కరెక్ట్గా చలపతి అని తెలియదు. ఎవరు మీతో టచ్ లేదు? టచ్ లేదు. మేము ఫస్ట్లో ఆయనకు చెప్పేసినాం, మీరు అదే మామూలు వాళ్ళంతా ఎస్ఐలుగా ఉన్నారు కదా, వాళ్ళ పేర్లంతా కూడా ఇదవుతుంది, నువ్వు లొంగిపోయి బాగా ఇంట్లో కాపురం చేసుకొని ఎడుండి ఇది చేసుకునేట్లుగా ఉంటే రా, లేకుంటే ఇక్కడికి రావద్దు అటని ఫస్ట్లోనే తేల్చి చెప్పేసినాము. ఆయన 35 ఏళ్ళు అయిపోయింది పోయి జాబుకి పోయి, మళ్ళీ అన్ని నుంచి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయినాక మళ్ళీ రాలేదు, ఫోన్ కాల్ లేదు, ఏదైనా సమాచారం లేదు. ఏఓబి పోలీసులు కానీ ఇక్కడ లోకల్ పోలీసులు కానీ ఎప్పుడన్నా మిమ్మల్ని వచ్చి అడిగేవాళ్ళ? 3 నెలలకు ఒకసారి పోలీసు వాళ్ళు అంతా వస్తూ ఉండారు, చేస్తూ ఉండారు. ఇది మరి చెప్పి మేము ఉండేది చెప్తా ఉన్నాము, ఇది చేసుకొని పోతూ ఉండారు అంతే. మళ్ళా ఇప్పుడు నిన్న జరిగినప్పటి నుంచి విలేకరులు వాళ్ళు వచ్చి ఇది చేస్తూ ఉంటారు. మీ మరిది మీతో ఇక్కడ ఉండేవాడా? ఎలా ఉండేవాడు? బాగుంటా అన్నాడు మా. గొడవలు దిగేది ఏదన్నా ఉండేవాడు? అట్లంతా ఏం, చాలా మంచి పిల్లోడు మా, మంచి ఇంటెలిజెంట్ ఉన్నాడు. ఆ పక్క పోయింది, తప్పు అయిపోయింది. ఇక్కడ ఉన్నప్పుడు నక్సలైట్లు కానీ ఇవన్నీ ఏమన్నా విప్లవం ఇవన్నీ మాట్లాడేవాడా? లేదు లేదు. బుక్స్ మాత్రం తెచ్చి చదువుకుంటా ఉండే, జాబ్ చేసేటప్పుడు వచ్చి ఏదైనా చదువుకుంటా ఉండే, విప్లవానికి సంబంధించిన పుస్తకాలు చదువుకుంటా ఉన్నాడు. ఇక్కడ మీరే చెప్పలేదా ఇక్కడ ఉండిపోండి ఎందుకు అవన్నీ? చెప్పినాము, మేము జాబ్ అక్కడ కదక, నేను ఈడుంటే ఎట్లా, నేను జాబ్ చేయొద్దా అనేసి అని. ఇట్లా పెళ్లి చేసుకున్నప్పుడు అప్పుడన్నా ఏమన్నా చెప్పాడా మీకు? లేదు లేదు, మాకు ఆ విషయమే తెలియదు మా. ఇక్కడ నుంచి ఎన్ని ఏళ్ళ క్రితం వెళ్ళిపోయాడు? మీరు లాస్ట్ ఎన్ని సంవత్సరాల క్రితం చూస్తారా? 35 సంవత్సరాలు అయిపోయింది నాయన వాడు పోయి. పోయినాక రాలే మళ్ళీ.
తను నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేస్తూ ఎక్కడో బస్తర్ ఏదైతే బీహార్లో ఒరిస్సాలో జరిగిన ఎన్కౌంటర్లో మరణించడం, ఈ గ్రామస్తులందరూ తమకు తెలిసిన రామచంద్రారెడ్డి, ప్రతాప్ రెడ్డి ఈ విధంగా మరణించాడని కూడా అని చెప్తున్న పరిస్థితి. మొత్తం మీద అయితే ఇటు ఈ కుగ్రామానికి చెందిన వ్యక్తి ఏకంగా దేశ స్థాయిలో తాను నమ్మిన విప్లవ సిద్ధాంతంలో కీలకమైన మార్పులు తెచ్చిన వ్యక్తుల్లో ఒకటిగా కూడా చెప్పవచ్చు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, ఎగువ ముత్యం గ్రామం నుంచి.